మీరు నవ్వుతున్నారు. ప్రజలని, విద్యార్థులని, సొసైటీని అంతా కూడా ఇబ్బంది పెట్టి, అక్కడ నిజంగా మీ పార్టీ నాయకులంతా కూడా కాంగ్రెస్ అంతా కూడా చాలా సంతోషంగా ఉంది కదండి. మేము ఏ ఒక్క వ్యక్తిని ఇబ్బంది అయ్యే పనులు ఎక్కడ చేస్తలేము. హెచ్సిఈ వివాదం ఏదైతే ఉందో ఆ భూములని ఇప్పటికిప్పుడు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వ భూములు ప్రైవేట్కి ఇచ్చినటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఏ విధంగా నిరుపయోగంలో ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయా, నిరుపయోగంగా ఉన్నాయా? రేవంత్ రెడ్డి వచ్చాడు, ఫుట్బాల్ ఆడాడు, స్థలం చూశాడు, ఆహా బాగుంది అని నెక్స్ట్ రోజు వేలం పెట్టేశాడు. 30-40 ఫ్లోర్లతో మహోద్యోగంగా సెంట్రల్ యూనివర్సిటీలో 100 ఫీట్ల రోడ్ వేసుకపోయి, మరి ఆనాడు మీకు కనపడలేదా సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ అని? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కింద ఇప్పుడు తెలంగాణలోకి ఇస్తారని ఎక్కడ గ్యారెంటీ లేదు. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలని ఈ 1 year లో ఎక్కడైనా కానీ మీ మీద పాజిటివిటీ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? వర్షం పడేటప్పుడు వర్షంలో అంటే ఇప్పుడు ఐటీ హబ్ టీడీపీ వల్ల వచ్చింది. భారతదేశంలో ఐటీ ఇంట్లో తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ. కేవలం రాజీవ్ గాంధీ, కేవలం కాంగ్రెస్ అంటే అది ఒప్పుకోకూడదు. ఎవరికి మీరు తీసుకున్న ప్రతి నిర్ణయంకి ప్రతి దగ్గర వ్యతిరేకత వస్తుంది. లగచర్ల విషయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, ఆ ప్రాంతంలో 7 లక్షలు ఇచ్చారు పర్ ఎకరం. మేము ఎంత ఇచ్చినాం తెలుసా? ఇన్వెస్టర్స్ వస్తున్నారని ఎక్కడైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్కడైనా ఇచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఆ ప్రాజెక్ట్ పూర్తయితే ఉద్యోగాలు ఇస్తారు. అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి ఉన్న ప్లేస్ లో చేయడం ఎందుకు? అక్కడ ఫోర్త్ సిటీలో అభివృద్ధి చేయొచ్చు కదా. నువ్వు ఎడబడతాడు ఆదిలాబాద్ నాకు ప్లేస్ 1000 ఎకరాలు ఇస్తుంటే ఎవరు రారు. బీఆర్ఎస్ కలిసి అడ్డుపడుతున్నారు కదా, ఆ టైంలో మీరు ఎందుకు మాట్లాడలే? మా రేవంత్ రెడ్డి గారు జైల్లో 16 రోజులు డిటెన్షన్ జైలు చేరపల్లి. కేవలం కాంగ్రెస్ సంబంధించిన మనుషులు తప్ప ఎవరైనా దీనికి మద్దతు పలుకుతున్నారు, అది చెప్పండి. జాబ్ క్యాలెండర్ మేము ప్రకటించింది కాదా? 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తలేమా? 200 రూపాయలు ఉచిత కరెంట్ ఇస్తలేమా? ఉచిత బస్సు ప్రయాణం మీరు చేస్తలేరు, బస్సు ఎక్కుతలేరా? ఆడవాళ్ళ మీద జుట్టులు లాక్కొని మరి వ్యాన్లోకి ఎక్కించారు, విద్యార్థులందరి మీద లాఠీ చార్జ్ చేశారు, వాళ్ళ మీద అయితే దారుణంగా అంటే దారుణంగా చేశారు. అది యాక్చువల్గా ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి కూడా విద్యార్థుల మీద కక్ష కట్టినట్టే పోలీసులు వ్యవహారం తీయండి. ఎడబడతాడు వచ్చి ధర్నాలు ఇస్తే ఊపుకుంటారా? ప్రభుత్వ భూములు అంటే మా భూములు అంటే మాకు హక్కు ఉంటుంది, దాన్ని ఏం చేయకండి, మాకు అభివృద్ధి ఎద్దు ఏవద్దు, ఆ పక్షుల్ని ఆ చెట్లని అలాగే వదిలేయండి, కనీసం పర్యావరణ రక్షణ కోసం వదిలేయండి. కేసీఆర్ అడగాల పోయి మీరంతా కలిసి 3 లక్షల ఎకరాలు త్రిపులోన్ తీసేసినప్పుడు అడగాలి. మంత్రివర్గంలో కూర్చొని ముచ్చటిస్తే కాదు, మేము ప్రజల్లో తిరిగే వాళ్ళము. మీలాంటి ఛానల్ అంతా కూడా సపోర్ట్ చేయాలి, దాన్ని కూడా వ్యతిరేకిస్తే మాత్రం ఎవరేం చేయలేదు. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. మాట్లాడదాం. తెలంగాణలో ముఖ్యంగా ఈరోజు హెచ్సియు వివాదం అయితే ప్రతి దగ్గర కూడా చాలా వివాదాస్పదంగా ఉంది. అంతేకాకుండా తెలంగాణలో భూములన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గత హయాంలో కేసీఆర్ చేసినటువంటి విధంగానే ఇతను కూడా చేసుకుని భూములన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం, బయట వాళ్ళకి అమ్మేయడం, అసలు తెలంగాణను అమ్మేస్తున్నారు అన్నట్టు కూడా ఒక అపవాద వాళ్ళ మీద ఉంది. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏంటి అసలు రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారు, రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. మరి ఈ పరిణామాలన్నిటి కూడా కారణాలు ఏంటి, ఈ పరిణామాలను చోటు చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు, ఈ అంశాలన్నీ కూడా డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. మీరు నవ్వుతున్నారు. ప్రజలని, విద్యార్థులని, సొసైటీని అంతా కూడా ఇబ్బంది పెట్టి, అక్కడ నిజంగా మీ పార్టీ నాయకులంతా కూడా కాంగ్రెస్ అంతా కూడా చాలా సంతోషంగా ఉంది కదండి. ఎందుకు సంతోషం? మేము ఏ ఒక్క వ్యక్తిని ఇబ్బంది అయ్యే పనులు ఎక్కడ చేస్తలేము. మేము ప్రజాహితం కోసం, ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం, ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం, నిరుద్యోగం పారదోలే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. దీన్ని అనవసరంగా రాజకీయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ, బీజేపీ లేదంటే బీఆర్ఎస్ గానీ ఎవ్వరు కూడా అవసరం లేదండి. మీరు జనరల్ గా చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హెచ్సిఈ వివాదం ఏదైతే ఉందో ఆ భూములని ఇప్పటికిప్పుడు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏముంది? గత 15 నెలల్లో ఎప్పుడూ లేని అభివృద్ధి ఇప్పుడు ఎందుకు అవసరం? ఇక్కడ ఈ వివాదానికి సంబంధించి ఇది ఇవాళ కాదు, 2004 జనవరి ఆనాడు ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2004 జనవరిలో 400 ఎకరాలకు సంబంధించి ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి తీసుకుంటూ, ఇది 25వ నెంబర్లో ఉన్నటువంటి 400 ఎకరాలు ఏదైతే ఐఎంజీ సంస్థకి ఇస్తూ 374 ఎకరాలకు సంబంధించి 397 ఎకరాల 74 కాదు 97 ఎకరాలకు సంబంధించి 36, 37వ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఆనాడు గవర్నమెంట్ భూమిని హెచ్సికి సరెండర్ చేసి
సరెండర్ చేసి ఐఎంజీ సంస్థకి ఇచ్చిన తర్వాత స్పోర్ట్స్ అకాడమీ పెట్టుకుంటా అని చెప్పేసి వాళ్ళు ఎకరం 50,000 రూపాయల చొప్పున ఆనాడే సేల్ డీడ్ చేసుకున్నారు. తర్వాత ఏమైంది, వాళ్ళు ఇన్ టైంలో అక్కడ అకాడమీ ఏర్పాటు చేసుకోకపోవడం మూలంగా అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 తర్వాత 2006లో రద్దు చేసి దీన్ని టూరిజం డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు ఐఎంజీ సంస్థ ఏం చేసింది, హైకోర్టు పోయింది. ఆ హైకోర్టు పోయిన క్రమంలో కోర్టులో నడుస్తూ ఉంది. అందులో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, తెలంగాణ ఉద్యమం వచ్చుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషే గారు, తదనంతరం 2014లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయిన తర్వాత దాన్ని సరిగా ఫాలోఅప్ చేయకపోవడం మూలంగా కేసు కుంటుపడుతూ స్లోగా అయిపోయిన పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అధికారులకు వచ్చిన తక్షణమే ప్రభుత్వ భూములు ప్రైవేట్కి ఇచ్చినటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఏ విధంగా నిరుపయోగంలో ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయా, నిరుపయోగం ఉన్నాయా, దాన్ని ఏ లక్ష్యాల కోసం ఇచ్చిన లక్ష్యాలు నెరవేరలేవని చెప్పేసి రివ్యూ చేసినప్పుడు ఇక్కడ 400 ఎకరాలకు సంబంధించిన కోర్టు వివాదం ఉంది, ఇది పరిష్కారం కాలేదని చెప్పి వస్తే ప్రత్యేకమైనటువంటి అడ్వకేట్లు పెట్టి హైకోర్టులో ప్రభుత్వం ఆర్గ్యుమెంట్ చేస్తే గవర్నమెంట్కు భూమి అని తేలింది. ఆ ఎంజీ సంస్థ మళ్ళీ సుప్రీంకోర్టు పోయింది 2024. సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టులో కూడా అడ్వకేట్లు పెట్టి తెలిసిన తర్వాత అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి 400 ఎకరాలని చెప్పేసి హ్యాండ్ ఓవర్ చేసిన సందర్భం. అప్పుడేం చేసినాం, టీజీఐఐసికి రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి టీజీఐఐసికి ట్రాన్స్ఫర్ చేసి ఏదైతే మేము దావోస్ కావచ్చు, అదేవిధంగా దుబాయ్ కావచ్చు పెట్టుబడులు అయినప్పుడు ఏదైతే కంపెనీలు పెట్టుబడి పెడతామని చెప్పేసి హైదరాబాద్కి వస్తాయని చెప్పినావు, దిగ్గజ సంస్థలను కూడా ఇక్కడ మేము పెట్టుబడులు పెడతాను రెడీగా ఉన్నామని చెప్పిన తర్వాత టీజీఐఐసి వాళ్ళు దాన్ని డివైడ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు అంతా అయిపోయి హ్యాండ్ ఓవర్ చేసే సమయంలో సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి విద్యార్థులతో గలాట క్రియేట్ చేసి. ఎప్పుడు జరిగిందండి? ఇప్పుడు భూములు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను హెచ్సికి వెళ్ళడం జరిగింది, అక్కడ భూమిలో రేవంత్ రెడ్డి వచ్చాడు, ఫుట్బాల్ ఆడాడు, స్థలం చూశాడు, ఆహా బాగుంది, ఆ నెక్స్ట్ రోజు వేలం పెట్టేశాడు, ఈ భూముల మీద కన్నేశాడు అని చెప్తున్నారు. ఇది ఇవాళ కాదు చెప్తున్నా నీకు. భారతీయ జనతా పార్టీ ముందుగా చంద్రబాబు నాయుడు గారు అడగండి మీరు, ఎన్డీఏ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి, ఆనాడు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి, వారే ఐఎంజీ సంస్థకి ఇచ్చాడు. వారు 2004లో ఇచ్చినటువంటి 22 సంవత్సరాలు అవుతాం. ఆ 22 సంవత్సరాల్లో కోట్లల్లో ఏ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోకపోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ఆ క్రమంలో ఉద్యమాలు వచ్చినప్పుడు పట్టించుకోకపోవడం మూలంగా లేట్ అయింది. కేసీఆర్ గారు ఏంది, మయం రామేశ్వరరావు గారికి అప్పయ్యప్పాలని చెప్పేసి భావించి 25వ సర్వే నెంబర్, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నటువంటి సర్వే నెంబర్ 25 కదా, ఆ 25వ సర్వే నెంబర్ నుంచి 100 ఫీట్ల రోడ్డు తీసుకుపోయి అదే సర్వే నెంబర్ ఉన్నటువంటి 50 ఎకరాల భూమిని మరి మయం రామేశ్వరరావు సంబంధించినటువంటి మయం పెద్ద ఆకాశ హార్మోన్ కట్టారు కదా, ఆకాశ హార్మోన్ కట్టారు కదా, మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలా అంటే అప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడలేదు, భారతీయ జనతా ఎందుకు మాట్లాడలే? వివాహంగా మయం వివాహంగా కట్టారు, 30-40 ఫ్లోర్లతోటి మయం వివాహంగా సెంట్రల్ యూనివర్సిటీగా 100 ఫీట్ల రోడ్డు వేసుకపోయి, మరి ఆనాడు మీకు కనపడలేదా సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ అని, లేదు ప్రకృతికి హాని జరుగుతుందని, లేదు అడవి భూములని, లేకపోతే అక్కడ ఏదైతే నెమళ్ళను లేకపోతే పక్షులను అని చెప్పి మీకు కనపడలేదా? అంటే ఇప్పుడు ఎందుకు రాతంతా చేస్తున్నారు అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తుంది. 5 లక్షల ఉద్యోగాలు ఎక్కడ వస్తాయని మీరు ఎంత గ్యారంటీగా చెప్పారు? అంతా కూడా ప్రైవేటీకరణ, ప్రైవేట్ సంస్థలకి ఇస్తారు. 5 లక్షల ఉద్యోగాలు కేవలం తెలంగాణ బిడ్డలకి ఇస్తారని గ్యారంటీ ఇస్తున్నారా? ఇస్తున్నారా? తెలంగాణ వాళ్ళకి ఇస్తారని ఏం లేదు కదా. ఎవరైతే ఉన్నతంగా, ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ లేదంటే ఎవరికైతే స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకే అక్కడ ఉన్న కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఎక్కడ కూడా రాసియారు కదా. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో కేవలం మా కర్ణాటక వాళ్ళకి ఇస్తేనే మేము ఇక్కడ మీకు అవకాశం ఇస్తాము అని చెప్పట్లేరు కదా మీరు కూడా. దానిలో భాగంగానే మేమేంది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకొని ఐటీఐ ప్లస్ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకొని వాళ్ళకి ఎలాంటి స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకుంటారో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తా ఉంది కదా. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కింద ఇప్పుడు తెలంగాణకి ఇస్తారని ఎక్కడ గ్యారంటీ లేదు. నార్త్ ఇండియన్ వాళ్ళు వస్తారు, లేకపోతే చెప్పండి, మా భూమి ఇస్తాను, వాటర్ ఇస్తాను, మీకు అన్ని రకాల ఎగ్జామ్షన్ ఇస్తున్నప్పుడు మా వాళ్ళని తీసుకోమని చెప్పేసి మేము కోరేది అదే కదా, ఒప్పందంలో భాగమే కదా. అది కూడా తెలంగాణ వాళ్లకు తెలంగాణలో కంపెనీలు పెడితే తెలంగాణ వాళ్ళని తీసుకుంటేనే కదా లాభం. పక్క రాష్ట్రాలు తీసుకుంటే తెలంగాణకి ఏం లాభం? ఎన్ని పార్టీలు వచ్చి ఎన్ని రకాలుగా ఎంతమంది నిరుద్యోగులకి అటు బిఆర్ఎస్ ప్రభుత్వం అట్లనే విద్యార్థులకి మాకు అందరికి అన్యాయం చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా అదే పని చేస్తుంది. ఏం చేస్తున్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా 60,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి మొత్తం ఫైనాన్స్ క్లియరెన్స్ అవుతా ఉంది. మిగతా జాబులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలన్నీ ఆయన వదిలేసండి. ఇప్పుడు ఆయన మీద వేలు చూపించడం కన్నా మిగిలిన 3 ఏళ్ళు ఇప్పుడు మీరు 1 ఇయర్ లో మీరు చెప్పండి, 1 ఇయర్ లో ఎక్కడైనా గానీ
మీ మీద పాజిటివిటీ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి దగ్గర కూడా ఎక్కడ పోయినా కూడా వ్యతిరేకతనే కనిపిస్తుంది ఇది ప్రజల్లో వినండి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద. వ్యతిరేకత అనేది సహజం. ఆ, వర్షం పడేటప్పుడు వర్షంలో తడిస్తే అంటే ఇప్పుడు చలిపోతుంది. ఈ చెప్పేది మూడేళ్లు బాగా ఇది వినండి. వెనకేసుకొని ఈ మూడేళ్లు బాగా వెనకేసుకొని ఎలక్షన్స్ అరే టైంలో ఆగు. డబ్బులు పనిచేసి గెలిచేద్దామని అనుకుంటున్నారు. మేము అట్లాంటి మా కాడ పైసలు సేమ్ లేవు. లే, కాంగ్రెస్ వినను. మా కాడ పైసలు లేవు, రాష్ట్ర ప్రభుత్వం కాడ పైసలు లేవు, ప్రజల కాడ పైసలు లేవు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ భాగంగా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆదాయం తగ్గుతా ఉంది. ఇది మీరు మేము అనే కాదు, ఇందులో అందరం భాగస్వాములే. ప్రపంచం అని అమెరికా దివాలా తీసే పరిస్థితికి వచ్చింది ఈనాడు. అమెరికా దివాలా తీసే పరిస్థితికి వచ్చి ఏకంగా వాళ్ళు పౌరసత్వాన్ని కూడా అమ్ముకుంటారు 37 కోట్ల రూపాయలు గ్రీన్ కార్డ్ అని చెప్పేసి. మనం భారతదేశంలో అంతర్భాగం. భారతదేశ జీడిపి 8% నుంచి 6.3%, 1.7% జీడిపి తగ్గింది. గణనీయంగా ఆదాయం తగ్గిపోయింది కదా. భారతదేశ ఆదాయం తగ్గింది, ప్రపంచంలో ఉన్న అమెరికా ఆదాయం తగ్గింది. ఇంకా తెలంగాణ బెటర్ పురోగతి. ఈ మాంద్యం అంతా కూడా ఈ ఆర్థిక మాంద్యం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. దీన్ని మనం మార్చలేము. 3.7 ఉన్నటువంటి జిఎస్డిపి తెలంగాణ 3.7 ఉన్నటువంటి 4.8, 1.1% పెరిగింది మేము వచ్చిన తర్వాత. గ్రోత్ అంటే గుర్తుపెట్టుకోండి. భారతదేశం తగ్గింది. తెలంగాణ పెరిగింది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. తెలంగాణలో మీరు కాంగ్రెస్ వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా ఎవరు వచ్చినా తెలంగాణలో హైదరాబాద్ లో ఖచ్చితంగా పెరుగుతుంది. అది అందరికి తెలుసు. రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ కి అటువంటి అత్యున్నత స్థాయి అయితే డెఫినెట్ గా ఎవరు వస్తుంది. తెచ్చిర్రు? అది మీ ఏం తెచ్చిర్రు? పార్టీలకు అతీతంగా ఉంటుంది. ఇది ఏ పార్టీకి సంబంధం లేదు. ఇది ఆటోమేటిక్ గా డెవలప్డ్ అయినటువంటి సిటీ. హైదరాబాద్ ని ప్రత్యేకంగా ఎవరు ఎవరు డెవలప్ ఒకరు చేసిర్రు? వచ్చి ఎవరు డెవలప్ చేసిర్రు? అది ఈ స్థాన బలమే అలాంటిది. స్థానబలం ఇప్పుడు కాదు. అటు టీడీపీ అదే. దగ్గర నుంచి సరే టీడీపీ దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఈవెన్ కేసీఆర్ దగ్గర నుంచి సోనియమ్మ గాంధీ, ఇందిరాగాంధీ కాంగ్రెస్, మొత్తం ఇది అదే సరే అక్కడి హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతారు. దీనికి అంగీకరించాల్సిందే. కేవలం మీ వల్ల హైదరాబాద్ మా డెవలప్ వల్లనే, అయింది. కాంగ్రెస్ వల్లే అది కదా. ఒప్పుకోకూడదు. దయచేసి నేను చెప్పి తినాలి. కాంగ్రెస్ వల్ల అవుతుంది. నేను కన్విన్స్ చేస్తాను. ఐటీ హబ్ టీడీపీ నేను వల్ల మాట్లాడు వచ్చింది. ప్లీజ్, దయచేసి అది తప్పు. ఐటీ హబ్ ఐటీ ఎవరు వచ్చింది? రాజీవ్ గాంధీ ఆయన వచ్చింది. ఎవరు చెప్పారు? లేదు ఐటీ లేదు, తప్పు అంటున్నా. అరే ఐటీ సిటీ అలా అదే డెవలప్ కాదు, అవ్వడానికి నేను కారణాన్ని చెప్పి చంద్రబాబు వినాలి. నాయుడు నేను గారు. చెప్తాను. 1969లో తెలంగాణ మళ్ళీ తొలి దశ ఉద్యమం. తెలంగాణ రాష్ట్రం సపరేట్ కావాలా, ఆంధ్ర నుంచి మేము విడిపోతాం, భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మనం కలిసిరని చెప్పేసి 1969 ఉద్యమం వస్తే ఆ ఉద్యమాన్ని సపరేట్ చేయడం కోసం ఇందిరాగాంధీ గారు సెంట్రల్ సిటీ ఇచ్చింది హైదరాబాద్. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చింది. అదొకటి వెళ్ళిస్తే హైదరాబాద్ లో మొత్తం సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ మొత్తం ఎన్జిఆర్ఏ కావచ్చు, ఐఐసిటి కావచ్చు, నువ్వు సెంట్రల్ సంబంధించిన మిలిటరీ కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, ఎవ్రీథింగ్ హైదరాబాద్ మొత్తం డిఫెన్స్ సంబంధించిన పరిశ్రమలు అన్ని కూడా ఆనాడు ఇందిరాగాంధీ. తర్వాత రాజీవ్ గాంధీ గారు అయితే భారతదేశంలో ఐటీ విప్లవం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ తీసుకొస్తూ హైదరాబాద్ ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఆనాడు రాజీవ్ గాంధీ హయాంలో ఐటీ స్టార్ట్ అయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిండ్రు, ఐటీ సిటీ మాత్రం కట్టిండు. మరి అయితే అదే వినండి. అదే ఇప్పుడు ఆయన ఎప్పుడో చిన్న మొలకేసాడు కానీ దాన్ని డెవలప్ చేసింది ఎవరు? లేదు, చంద్రబాబు. ఇది వినాలా? దీంట్లో అందరూ కూడా అందరూ భాగస్వాములు ఏం అంటున్నా. లేదు, అందరూ ఏం కేవలం లేదు. రాజీవ్ గాంధీ, కేవలం కాంగ్రెస్ అంటే అది ఒప్పుకోకూడదు. అది ఎట్లా ఒప్పుకోమండి, ఒప్పుకోరు మీరు? ఒప్పుకోము. మీరు ఎందుకు అది ఒప్పుకోరు? నాకు ఎందుకంటే అర్థం కాదు. ఇందులో నేను ఇది చెప్తున్నా గానీ ఇందులో నిజానికి ప్రతి ఒక్క పార్టీ ఎవరి కూడా ఉంది? ఇది ఇక్కడ ఖచ్చితంగా అభివృద్ధి చెందే రాష్ట్రం తెలంగాణ. ఖచ్చితంగా అభివృద్ధి చెందే మేమే రాష్ట్రం. చేసినాం కాంగ్రెస్ గా. హైదరాబాద్ అనేది ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో ఒక మేటి స్థానం సంపాదించుకున్న ప్లేస్. దీనికి ఇప్పుడు కాంగ్రెస్ రాకపోయినా బీజేపీ వచ్చినా డెవలప్ చేస్తుంది. ఆఖరికి ఇంకా ఏ కొత్త పార్టీ వచ్చినా డెవలప్ చేస్తుంది. ఎందుకంటే ఆ సోర్సెస్ సరే ఇప్పుడు హైదరాబాద్ అగ్రగామి ఉండాలని చెప్పేసి విభజన హామీలో మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఐటీఆర్ ప్రాజెక్ట్ వచ్చి ఉంటే తెలంగాణ ఇంకొక మరో హైదరాబాద్ మణియార 3 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయి. హైదరాబాద్ భారతదేశం నెంబర్ 1 రాజధాని ఉండేది ఐటీ. ఎందుకు? భారతీయ జనతా పార్టీ దురుద్దేశంతో ఆనాడు యడ్యూరప్ప అక్కడ ముఖ్యమంత్రి కర్ణాటకలో కాబట్టి కర్ణాటక భారతదేశం నెంబర్ 1 ఐటీ రాజధాని. రెండోది హైదరాబాద్ కాబట్టి ఐటీలో నెంబర్ 1 హైదరాబాద్ అయితే ఆ పెట్టుబడులన్నీ హైదరాబాద్కి వస్తాయని చెప్పేసి దురుద్దేశంతో ఐటీఆర్ ప్రాజెక్టు రద్దు చేయించు. అప్పుడు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ. 9 సంవత్సరాల కాలం పాటు కలిసి ఉన్నారు కదా. మీరు తెలంగాణ మీద ప్రేమ ఉందంటారు, హైదరాబాద్ మీద ప్రేమ ఉందంటారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు తీసుకపోతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీరు ఏం చేసినారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడుగుతాం. ఇంకోటి చెప్తాం, మీ ప్రకృతి మీద ఇంత ప్రేమ ఉంది కదా మీకు, మేము మూసిని పునర్నింపజేస్తాము. మీరు గంగా నదిని ప్రక్షాళన చేశారు, నర్మదా నదిని చేశారు, యమునా నదిని చేస్తారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా చూడండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంకి ప్రతి దగ్గర వ్యతిరేకత వస్తుంది. మూసి నది ప్రక్షాళనకి వ్యతిరేకత వచ్చింది. ఆఖరికి ఇప్పుడు హెచ్సికి వ్యతిరేకత వచ్చింది, లఘుచర్లలో వ్యతిరేకత వచ్చింది. ఈవెన్ కామారెడ్డి ఫార్మసీ ఇష్యూ ఏదో ఒకటి అయితే జరిగిందో అక్కడ వ్యతిరేకత వచ్చింది. ప్రతి నిర్ణయం కూడా వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి వచ్చిందే తప్ప ఎక్కడైనా తను తీసుకున్న నిర్ణయం ముందుకు వెళ్ళిందా?
ఫార్మసీ వెనక్కి వెళ్ళిపోయింది, ఏమేలే భూసేకరణ వెళ్ళిపోయింది, ఎవరన్నారు ఆ లఘుచర్ల ఎవరు విషయంలో ఎక్కడికి రైతులకు వెళ్ళింది కూడా అయింది. ఇప్పుడు ఏడికి HCC కూడా వెళ్ళలే ఖచ్చితంగా వెనక్కి వెళ్ళాల్సిందే, తగ్గాల్సిందే మీరు. నువ్వు గుర్తు సహస్రజీ గుర్తుపెట్టుకో లగచర్ల విషయంలో ఉమ్, కేసీఆర్ గారి ప్రభుత్వం మల్లన్న సాగర్ కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు ఆ ప్రాంతంలో 7 లక్షలు ఇచ్చారు పర్ ఎకరం. మేము ఎంత ఇచ్చినాం తెలుసా? మొన్న ముఖ్యమంత్రి గారు మొన్న కోడంగల్ పోయినప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడిన తర్వాత 20 లక్షల రూపాయల పరిహారం ఇస్తూ 150 గజాలు ఇంటిస్తారు. ఇందుకు ఎస్సీ ఎస్టీలకు అయితే 6 లక్షలు, ఓసీబీసీలకు అయితే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒప్పందం చేసుకొని ఎవరికైనా ఎలిజిబిలిటీ ఇస్తే ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారే స్వయాన 20 సార్లు లగచర రైతులు కేసీఆర్ గారు ఏమైనా మాట్లాడింట? ఒక్క రోజున మాట్లాడింట? మీరు ఇప్పుడు పార్టీలను అరే తిట్టకండి, మాట్లాడకుండా వాడు కేసీఆర్ మాట్లాడుకుంటే ఎట్లా? వదిలేసండి. కేసీఆర్ గురించి మేడం లేకపోతే రేవంత్ దయచేసి గురించి శాస్త్రజీ మాట్లాడుకోవట్లేదు. దయచేసి ఇప్పుడు అర్థం మన చేసుకోండి. పరిస్థితుల గురించి మీరు చెప్పండి. నేను అదే సరే, చెప్తాను. ఇప్పుడు మీరు డెవలప్ చేయాలనుకుంటే ఫోర్త్ సిటీలో డెవలప్ మీరు నా చేసుకోవచ్చు మాట కదా, వినాలి మీరు. ఫోర్త్ సిటీ డెవలప్ కాదండి చేసుకోవచ్చు కదా. హైదరాబాద్ లో ఐటీ ఎక్కడ ఉందండి? హైటెక్ సిటీ హైటెక్ సిటీ ఆగండి ఆగండి డెవలప్ అయిన దాంట్లో మళ్ళీ మీరు ఆగండి, వచ్చి నేను డెవలప్ చెప్తాను. చేసేది ఏంటి హైటెక్ అంటున్నాను. సిటీ దగ్గర ఉందా? ఆ, సెకండ్ నానాగ్రామ్ కూడా గచ్చిబడి ఫైనాన్షియల్ సిటీ కదా. ఉమ్, దాని తర్వాత నెక్స్ట్ ఉంది ఏంది? గోపాన్పల్లి. ఉమ్. ఈ గోపాన్పల్లి బాగానే మరి షెల్లింగపల్లి కదా. ఈ ఏరియాలో ఇక్కడ మేము ఇండస్ట్రీస్ పెట్టుకుంటాం, మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళంతా కోరితే ఎప్పుడు వచ్చారు వాళ్ళు? వాళ్ళు ఒప్పందం చేసుకుంది. మేము 2 రోజుల కింద చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది? 23 డిసెంబర్ దగ్గర మేము అధికారులకు అవును, 2000. డిసెంబర్ 3వ తారీఖు నాడు రిజల్ట్ వస్తే 7వ తారీఖున అధికారులకు వచ్చిన తర్వాత తక్షణమే తెలంగాణ రాష్ట్రం ఉద్యోగాలు ఇవ్వాలంటే గవర్నమెంట్ రంగంతో పాటు ప్రైవేట్ రంగం ఉద్యోగాలు అవసరం కాబట్టి ఇక్కడ అన్ని స్టడీ చేసే క్రమంలో హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఇక్కడ ల్యాండ్ ఉంది మీరు ఇక్కడ పెట్టుకుంటారా అంటే మాకు ఇది బాగుంటుంది అని చెప్పిన తర్వాతనే ఒప్పందం అయిపోయిన తర్వాత టీజేఐసీ సాన్సర్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి మా సెంటర్ ఇంకోటి మరి అప్పుడు అనౌన్స్మెంట్ ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? చేసినాం కదా. ఎప్పుడు? ఇప్పుడు అరే ఇక్కడ- సుప్రీంకోర్టులో పడిందండి కేసు. అదే హైకోర్టులో ఉన్న కేసు హెచ్సియులోనే ఇక్కడ ఇన్వెస్టర్స్ వస్తున్నారని ఎక్కడైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్కడైనా ఇచ్చారా? నీకు ఈరోజు మేము కోర్టుల కేసుకి వెళ్ళగానే ఎంబడే టీజీఐసీ మేమే ట్రాన్స్ఫర్ చేసింది. ఎప్పుడు చేశారు అది? అదే టీజీఐసీ అది ఫిబ్రవరి మొన్ననే, కానీ ఎక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు కదా. అన్ని జరిగినాయి. ఇప్పుడు ఎందుకు చేస్తా ఉన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాక అది ఆ ప్రాజెక్ట్ పూర్తయితే ఉద్యోగాలు సరే, వస్తాయి, అట్లా ఏమీ హైదరాబాద్ కు లేదండి. మంచి అట్లా పేరు సరే, వస్తుంది నేను ఇప్పుడు- కాబట్టి దాన్ని అడ్డుకోవాలని సరే, టీఆర్ఎస్ ఇప్పుడు మీరు నిజంగా అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి ఉన్న ప్లేస్ లో చేయడం ఎందుకు? అక్కడ ఫోర్త్ సిటీలో అభివృద్ధి చేయొచ్చు కదా అని ప్రశ్న వస్తుంది. అరే ఫోర్త్ సిటీ నేను చెప్పేది వాళ్ళు ఇప్పుడు నువ్వు ఎడబడతాడు ఆదిలాబాద్ నాకు ప్లేస్ 1000 ఎకరాలు ఇస్తుంటే ఎవరు రారు. మరి ఫోర్త్ సిటీ అనేది డెవలప్ చేస్తా అంటారు కదా, అది ఫోర్త్ చేయండి సిటీ మరి. డెవలప్మెంట్ చేస్తాం. మరి ఎప్పుడు చేస్తారు? అరే ఆగండి, ఫోర్త్ సిటీ డెవలప్ చేస్తారు, చెయ్యండి మరి, అక్కడ పోయి కంపెనీలు నువ్వు తొందర పెట్టుకోండి. పడితే కాదు, నువ్వు దయచేసి ఆగండి. ఆ, ఫోర్త్ సిటీ సంబంధించినట్టు దానికి ఇంకా మాస్టర్ ప్లాన్ రాలేదు. ఫోర్త్ సిటీ సంబంధించిన మొత్తం అన్ని కూడా రేడియల్ రోడ్స్ వస్తున్నాయి. దాని పైగా RRR వస్తా ఉంది. RRR రేడియల్ రోడ్స్ తర్వాత దానికి ఇంకో 40,000 ఎకరాలు 30,000 ఎకరాలు అక్వైర్ చేయాలి. అక్కడికి ఎవరు 10,000 ఎకరాలు ఆగండి. అక్కడ ఎవరు ఎవరు ఎందుకు రారు? రావట్లేదనేసి కదా మరి మేము ఈ అందుకే భూమి మీద అరే నేను పడ్డారు. దుబాయ్ పోతే దుబాయ్ లో ఎవరైతే దావోస్ లో పోతే దావోస్ లో ఎవరైతే ఏర్పాటు చేసిరో ఆ సంస్థనే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మీ హైదరాబాద్ కు గణనీయంగా పెట్టుబడులు వస్తా ఉన్నాయి, మేము దావోస్ లో మేము ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరు హైదరాబాద్ అని అంటున్నారు, మీరు తీసుకున్నటువంటి పాలసీ బాగుందని చెప్పి వాళ్ళు ప్రశంసిస్తే మీరు వేసిరా టీవీలలో? వేసిరా మీరు చెప్పండి. ఇప్పుడు మాట్లాడతారు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది, మేము ప్రకృతిని కాపాడాలని భావించి హైడ్రాన్ ఏర్పాటు చేస్తే ఏమన్నారు? మీరు అంటే అందరూ కలిసి హైడ్రాన్ చేసిరు, ఇల్లు కూడా కొడుతు. హైడ్రా ఎందుకు పెట్టినా మరి? ఇప్పుడు ఇల్లు కూడా కొడుతు. అక్కడ ఉన్న ఎవరు ఇల్లు ఎవరు పేరు ఇల్లు లేదు. నాగార్జున తప్ప ఎవరు పెద్దోళ్ళు వెళ్ళిరా? ఆనందరాజు ఎవరు కొట్టిరు? మా కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి. సూట్ కేసులు ఎవరైతే వచ్చినాయో సూట్ కేసులు ఇచ్చిన వాళ్ళ ఇల్లు జోలికి వెళ్ళలేదు, సూట్ కేసులు రాని వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళారు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. FTL జోన్ ఇప్పుడు చూడండి, FTL జోన్ ఎంత చెరువు మొత్తం హైదరాబాద్ మొత్తం చుట్టూ చెరువులు ఉన్నాయి. ఆ చుట్టుపక్కల అన్ని పెద్ద 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 బంగ్లాలే ఉన్నాయి. అందరు కూడా పెద్ద వాళ్ళవే. ఒక్కొక్కరు 2 కోట్లు 3 కోట్లు సూట్ కేసులు పంపిస్తున్నారు. ఆ పంపించిన సూట్ కేసులు వాళ్ళకి సంబంధించిన ఇల్లు మాత్రం కూలగొట్టలే. పేదోడి దగ్గర సూట్ కేసులు లేవు కదా, వాళ్ళు కూలగొడుతున్నారు. అదే జరుగుతుంది. ఇది వాస్తవం, ప్రజలందరికీ తెలుసు. మేము ప్రజల గురించి తెలుసు, ప్రజలతో మాట్లాడుతున్నాం కాబట్టి మీ వరకు తీసుకొస్తున్నాం. మీకు ప్రజలలో వ్యతిరేకత ఉందని మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మీరు జాగ్రత్త పడాలి. ఇప్పుడు దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది మేము అర్థం చేసుకుని ఇప్పుడు మీరు ఇంత హైడ్రాది మీరు దయచేసి హైడ్రా చదివిన ఏమి యాక్ట్ అవన్నీ కాదు. ఇప్పుడు మీరు మీరు చెప్పండి, హైడ్రా యాక్ట్ ప్రభుత్వం హైడ్రా చదివినవా యాక్ట్ చదివిన అవన్నీ కాదు. ప్రభుత్వం ఉంది ప్రజల కోసమా మీకోసం? మేము చెప్పింది ప్రజల కోసం మీకోసమా? మరి ప్రజల కోసం కాబట్టి ప్రజలందరూ చెప్పేది కూడా రండి. HCU-కి ప్రజలు ఎవరు కూడా మద్దతు పలకట్లేదు. ప్రతి ఒక్కరు కూడా అన్ని నువ్వే మాట్లాడితే నేనేం మాట్లాడేది? చెప్పండి. జరిసేపు ఆపు. ఇప్పుడు హైడ్రా ఉంది, హైడ్రా పెడితే ఎవరికి? హైడ్రా వల్ల
హైదరాబాద్ ప్రజలు చాలా వ్యతిరేకత కొంత వస్తుంది. కానీ హైడ్రా లక్ష్యాలు నెరవేరితే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలని చెప్పి మేము భావించినాం. హైడ్రా పెట్టిన తర్వాత నాగార్జున కూర్చున్నాం, కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రి పల్లనరాజు తమ్ముడు ఆనందరాజు కూర్చున్నాం, ఎంఐఎం పార్టీ కూర్చున్నాం. అంటే పైసలు అంటారు మళ్ళీ. అరే నువ్వు వినండి అమ్మా, ఇదే వచ్చింది సమస్య. పైసలు కాదు దయచేసి. ఆ చట్టంలో ఏముందంటే కమర్షియల్ యాక్టివిటీస్ ఎవరు చేసినా FTR కావచ్చు బఫర్లు, కమర్షియల్ యాక్టివిటీస్ ఎవరైనా చేయండి. అక్కడ హోటలో లేకపోతే అక్కడ దాని ద్వారా పైసలో లేకపోతే ఏదైనా వ్యాపారం చేసిన డిస్మెంటల్. అరే మల్లారెడ్డి సంబంధించి కోర్టులో ఆగింది కదా, దానికి కూల్చే క్రమంలో కోర్టులో స్టే తెచ్చుకున్నాడు. అదే కదా కోర్టులో స్టే వచ్చింది. కోర్టులను కూడా దాటి కూర్చోమంటే కోర్టు ఊకో కదా, కోర్టులో స్టే వచ్చింది. మిగతా ఎందుకు స్టే రాలేదు, మరి నాగార్జునకి ఎందుకు స్టే రాలేదు? దయచేసి అర్థం చేసుకో. ఇది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం సదుద్దేశంతో ప్రకృతిని కాపాడాలి, హైదరాబాద్ లో చెరువులు రక్షించాలి, నాలాలు రక్షించాలి. అరే కేటీఆర్ పిరంగి నాలమే కట్టిండు. మీరు జన్వాడలో ఎక్కడ కట్టిండైనా పిరంగి నాలని తవ్వి దాని మీద గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకున్న దాని గురించి ఎవరు మాట్లాడరు. మళ్ళీ అప్పుడు నా భార్య అన్నట్టు ఇప్పుడు ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చేసిన దానికి అటు బీజేపీ BRS కలిసి అడ్డుపడుతున్నారు కదా, ఆ టైంలో మీరు ఎందుకు మాట్లాడలే? మా రేవంత్ రెడ్డి గారు జైల్లో 16 రోజులు డిటెన్షన్ జైలు చెరపల్లి 200 రూపాయల ఫైన్, డ్రోన్ కేసులో 200 రూపాయల ఫైన్. అప్పుడేమన్నాడు కేటీఆర్, ఇది నా భార్య అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు, అది నేను నా దోస్తుగారు లీజ్ తీసుకున్నా. అన్ని బట్టాబాజు మాటలు కేటీఆర్ గారు మాట్లాడితే. ఇంకోటి మయో రామేశ్వరరావు గారి సమయం 50 ఎకరాల్లో అదే సర్వే నెంబర్ 25 ఎకరాలు 100 ఫీట్ల రోడ్లు వేసుకొని అదే సర్వే నెంబర్లో నువ్వు ఆయన మాత్రం ఆకాశ ఆర్మోలు కట్టొచ్చు, మయో విభాగంగా కడితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా మౌనం వహించింది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మాట్లాడి. ఈ రోజు కూడా మేము ఏం చెప్తాం గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో మాట్లాడే ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. కాకపోతే వాస్తవాలు మాట్లాడడానికి ఇప్పుడు మేము కోరుతాం. నిజం అనేది దాగదు, ఇయ్యాలి కాబట్టి వెళ్ళిపోతుంది. మేము ఏం చేసినాం హైడ్రా విషయంలో మాకు చిత్తశుద్ధిగా పేద ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగద్దు కాబట్టి ఆల్రెడీ ఏదైతే హైడ్రా ఏర్పడే డేట్ నుంచి బిఫోర్ డేట్లో ఎవరు కన్స్ట్రక్షన్ చేసుకొని ఇల్లు కట్టుకొని ఉంటే ఎవరిని కూడా డిస్మెంటల్ చేయొద్దు. తర్వాత ఇప్పుడు ఎవరైనా న్యూ కన్స్ట్రక్షన్ ఎవరు చేసినా కూడా ఇప్పుడు కొత్తగా ఎవరు చేసినా అది కమర్షియల్ యాక్టివిటీస్ అయితే పాతైనా తీసేస్తాం, కొత్తగా ఎవరు కూడా ఇల్లు కట్టినా కూడా తీసేయాలని చెప్పి ప్రభుత్వం భావించి అది చేసినాం. మూసిని పునరుజ్జీవింపజేస్తే ప్రకృతి బాగుంటుంది, హైదరాబాద్ మూసి నుంచి బయటపడుతుంది, హైదరాబాద్ దుబాయ్ లాగా మంచి టూరిస్టులు వస్తారు, మంచి పెట్టుబడులు వస్తాయి, హైదరాబాద్ ఆదాయం గన్నే పెడుతుందని చెప్పి మేము ఆడిపోతాయి. దాని కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపుర అరవింద్, ఈటల రాజేంద్ర దాని మీద గలాట చేస్తారు. మీరు గంగానది ప్రక్షాళన చేసుకుంటారు, యమునా నది చేసుకుంటారు, అదే కాకుండా మీరు నర్మదా నది ప్రక్షాళన చేసుకుంటారు. మీరు మాత్రం చేసుకోవచ్చు, హైదరాబాద్ మాత్రం అట్నే ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంటే మరి దానికి ఎవరేం చేస్తారు? ఈటల రాజేంద్ర గారు కేంద్రం మన రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడే కదా ఆడ మయం సంబంధించి వ్యాంగా ఏర్పాటు చేసింది. మరి అప్పుడు ఎందుకు మాట్లాడు ఈటల రాజేంద్ర ఇప్పుడు ఎందుకు మాట్లాడదు? అంటే కాంగ్రెస్ పార్టీ చేసేది అడ్డుకోవాలా, కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేస్తాం కాబట్టి అడ్డుకుంటాం. మీరు అడ్డుకోండి, మేము ప్రజాస్వామ్యబద్ధంగా పోతా ఉన్నాం. నేనే సెంట్రల్ యూనివర్సిటీ కాగితాలు ఉంటే వాళ్ళు ఇవరకు ఎప్పుడో కోర్టుకు పోయేటోళ్ళు, మరి ఎందుకు పోలే కోర్టుకు ఎందుకు పోలేదు? కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి దాని పరిధిలో వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది, సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా మానవ వనరుల శాఖ కేంద్ర మంత్రి కావచ్చు, రాష్ట్రపతి గారు అక్కడ వీసీని నియమిస్తారు. మరి మీరు మీ కాడ కాగితాలు లేవు కాబట్టి మీరు అక్కడికి వచ్చేసి దాని విషయంలో మీ కాగితాలు లేవు, మీరు కోర్టుకు పోతలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేదాన్ని అడ్డుకోవాలా, దీన్ని అడ్డుకొని గలాట క్రియేట్ చేసి ప్రజల్లో గందరగోళ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి ఒక దురుద్దేశంతో మాత్రమే ముందుకు పోతా ఉన్నారు. అదే కాకుండా ఇంత చెప్తా ఉన్నారు, 10 లక్షల ఎకరాలు భారతీయ జనతా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల ఎకరాల అటవీ భూములన్నీ కూడా అదాని అంబానీకి అంటగట్టారు. మణిపూర్లో ఏకంగా గొడవల కారణం 2 సంవత్సరాల గొడవల కారణం ఆనాడు అటవీ భూములన్నీ కూడా అదానికి రాసిస్తేనే కదా అక్కడ ప్రకృతి అడ్డం రాదు. ఇక్కడ మాత్రం ఇంకోటి 3 లక్షల ఎకరాలకు సంబంధించి త్రిబుల్ జీవో తీసేసిండు కేసీఆర్ గారు. ఆనాడు మన ప్రకృతి అడ్డం రాలేదు, అదే కాకుండా ఆనాడు పక్షులు గుర్తు రాలేదు, ఆనాడు ఉన్నటువంటి లేకులు గుర్తు రాలేదు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా కనీసం దూరంగా ఉన్నాయండి, సిటీకి దగ్గరలో ఏవి లేవు. ఇది సిటీ మధ్యలో ఉంది. సిటీ మధ్యలో ఇప్పుడు ఆల్రెడీ ఒక నిమిషం ఇప్పుడు ఇదంతా కూడా గోపాన్పల్లి అనుకొని శాస్త్ర గారు దయచేసి మీరు అర్థం చేసుకోవాలా. గోపాన్పల్లి అనుకొని త్రిపులోని ఒట్టినాగలపల్లి, దాని నుంచి నాగలపల్లి ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు గండిపేట పార్ట్ కూడా త్రిపులోనే, శంషాబాద్ పార్ట్ త్రిపులోనే, ఇవన్నీ త్రిపులోన్లే. మీరు త్రిపులోని 3 లక్షల ఎకరాలు, ఇది 4,000 ఎకరాలే. 3 లక్షల ఎకరాల్లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం త్రిపులోని జీవో పెట్టి 10% మాత్రం కన్స్ట్రక్షన్ చేయాలా. అంటే 90% భూమి పర్యావరణం కోసం ఉంచితే నువ్వు 90% భూమి మొత్తం 100% కన్స్ట్రక్షన్ చేసుకోని చెప్పేసి మీరు జీవో తీసుకొస్తే మీరేముంది 100 ఎకరాలను కొనుక్కొని మీ స్వార్థ స్వలాభం కోసం మీరు మాత్రం శంకరపల్లి రోడ్డు కొనుక్కొని మీ 1000 ఎకరాలను ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, 1000 ఎకరాలు 1,00,000 ఎకరాలు మాత్రం అన్యాక్రాంతం కావాలి, మొత్తం కాంక్రీట్ జంగల్ కావాలని చెప్పి మీరు భావిస్తున్నామో అది కరెక్ట్.
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సదుద్దేశం ఉన్న లేక్స్ కావచ్చు, రాక్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఏమైనా వేరే పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏమైనా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీసేద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు భావించి ఆ సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు ఏదైతే ఉన్నదో దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్నది. దానికి రిజిస్ట్రేషన్ చేయలే అప్పుడు ఆనాడున్న ప్రభుత్వాలు. ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే నిన్ననే మంత్రులంతా పిలిపించి మన 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 మీద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ని సెంట్రల్ యూనివర్సిటీకి మార్చేద్దాం, అక్కడ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది జరగదు, భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక సదుద్దేశంతో అడగకుండా కూడా మేము పనిచేస్తుంటే మా భూమిని గవర్నమెంట్ సంబంధించిన 4 ఎకరాల విషయంలో గలాడ క్రియేట్ చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడి రాకుండా ఇన్వెస్టర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తే రేపు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ వస్తారా? ఇన్వెస్టర్లు రావద్దు, తెలంగాణ ఉద్యోగాలు రావద్దు, తెలంగాణ ఆగం కావాలి, అంధకారం మీరిపోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుందా? చెప్పండి మరి. ఇప్పుడు ఏ విషయమైనా కానీ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి మీరు ఇప్పుడు ఇన్ని అంటున్నారు, మీకు మద్దతుకి ఎవరైనా మద్దతు పలికారా మీ పార్టీ నాయకులు కాకుండా? అమ్మా నేను ఒక మాట చెప్పండి. సరే మీరు చేసింది నిజమే, మీరు చేసింది నిజమే. అందరు సైట్ రాక్ ఎందుకు అయ్యారు? మేమేమంటాం, మీ కాడ కాగితం ఉందిగా తీసుకురండి కాగితాలు. లేదు మరి బ్రెయిన్ రండి, మరి మీ కాడ 20 సంవత్సరాల కోర్టుకి ఎందుకు పోలే? ఇప్పుడు 20 సంవత్సరాలు మీరు కోర్టుకి ఎందుకు పోలేదు? మీదే పోయితే మీకు కాగితాలు లేవు కాబట్టి పోలేదు. ఇప్పుడు మీరే అంటున్నారు మీ భూములు సరే ప్రభుత్వ భూములే ప్రభుత్వమే, కేవలం కాంగ్రెస్ సంబంధించిన మనుషులు తప్ప ఎవరైనా దీనికి మద్దతు పలుకుతున్నారా? అది చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము హైడ్రా ఎవరైనా మద్దతు పలుకుతున్నారా? హైడ్రా తీసుకొచ్చినప్పుడు అట్నే అన్నారు, మూసిని పునరుజ్జీవింపేస్తంటే మూసి విషయాలు అట్నే అన్నారు. ఇప్పుడు దీని విషయంలో రేపు కంపెనీలు వచ్చి ఉద్యోగాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది గొప్ప నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకుంది. మీరు అనుకోండి వర్షం వచ్చిన ఎందుకు తీసుకోలేదు? ఒక్క నిర్ణయం మీరు చెప్పేది ఎవ్వరికి ఏ ఉపయోగం రాలేదు. 55,000 ఉద్యోగాలు ఇచ్చింది, మేము ఉద్యోగాలు చేయలేదు. 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ మేము చేయలేదా? జాబ్ క్యాలెండర్ మేము ప్రకటించింది కాదా? 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తలేమా? 200 రూపాయలకు ఉచిత కరెంట్ ఇస్తలేమా? ఉచిత బస్సు ప్రయాణం మీరు చేస్తలేరు, బస్సు ఎక్కుతలేరా మీరు? అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర మహిళల కోసం ఎన్ని పథకాలు పెట్టిన తెలుసా? మహిళలకు సంబంధించి స్కూళ్ళలో యూనిఫామ్ సప్లై చేసి కానీ మొదలు పెడితే ఫుడ్ కానీ మొదలు పెడితే సోలార్ విద్యుత్తులు కావచ్చు, ఆర్టీసీలో బస్సులు పెట్టుకునే కారణం 1,00,000 కోట్ల రూపాయలు మహిళల కోసం 5 సంవత్సరాలు ఖర్చు పెట్టాలని చెప్పేసి మొన్న బడ్జెట్ లో కూడా దాదాపు 20-30 కోట్ల రూపాయలు మహిళల కోసం ఖర్చు పెట్టాం. కానీ 53,000 కోట్ల రూపాయలు ఓన్లీ రైతు సంక్షేమం ఖర్చు పెట్టాం. 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాం. అదే కాకుండా తరగనే ప్రసక్తి లేదు. గతంలో 45 రోజులు పైసలు ఇస్తే 48 అవర్స్ పైసలు ఇస్తున్నాం. గతంలో ఉద్యోగాలకి 15వ తారీఖు జీతాలు ఇస్తే మేము మొదటి తారీఖు జీతాలు ఇస్తున్నాం. మేము ఎక్కడ చేయాలి? మమ్మల్ని బదనాం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా చెప్పారు. ఇన్నిట్లో కూడా ఒక్కటి కూడా సక్రమంగా నిర్వర్తించలేదు. నేను ఎక్కుతున్నా, బస్ ఫ్రీ పెట్టిర్రు, ప్రైవేట్ బస్సులు దించారు. దించరు. ఒకటి మెట్రో వరకు ఉంది, మెట్రో డీలక్స్ మళ్ళీ దించాల్సిన అవసరం ఏముంది? ఈ బస్సులు తగ్గించి మెట్రో డీలక్స్ అర్థం కాదు. మెట్రో డీలక్స్ ఉన్నాయండి. మెట్రో డీలక్స్ ఉంటే మెట్రో డీలక్స్ ఉచితంగా ఉండదు కదా? ఉచితంగా లేదు, డబ్బులు తీసుకుంటారు. మెట్రో డీలక్స్ పైసలు తీసుకోపోతే అన్నిటికీ ఫ్రీ ఇస్తారా? అట్లా లగ్జరీస్ అన్నట్లు. ఇప్పుడు అది ఉచిత బస్సు ప్రయాణం సిటీలో మెట్రో డీలక్స్ బస్సులే లేకపోయి ఒకప్పుడు ఆర్డినరీ మెట్రో ఉండే, ఆర్డినరీకి బస్ పాస్ ఉండేది, మెట్రోకి టికెట్ ఉండేది. ఆ రెండింటిని కూడా ఉచితం చేసినప్పుడు కొత్తగా మెట్రో డీలక్స్ దించాల్సిన అవసరం ఏముంది? మీరేం భలే మాట్లాడారు. మగవాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు మొత్తం బస్ లో 96% ఆక్యుపెన్సీ రేషియో మహిళలు ఎక్కుతా ఉన్నారు, మాకు ఇబ్బంది అవుతుందని చెప్తే వాళ్ళ కోసం బస్సులు తీసుకొని మీకే వచ్చిన నష్టం దించారు. మరి అందులో ఎవరికి పైసలు ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు లేదు, ఆడవాళ్ళకి కూడా ఎక్కిన డబ్బులు కట్టి అంతే కదా. అది పూర్తి కమర్షియల్ యాక్టివిటీ. కమర్షియల్ కోసం పెట్టిన దాన్ని కూడా నువ్వు అన్ని ఫ్రీ ఈ బస్సులు ఇప్పుడు జర్నలిస్టులు ఉన్నారు, జర్నలిస్ట్ లో ఉచిత బస్ పాస్ ఉంటాయి. ఎక్కడెక్కడికి వెళ్తాయి చెప్పండి మీరు? ఆర్డినరీ బస్సు లేకపోతే ఎక్స్ప్రెస్, సూపర్ డీలక్స్ వెళ్తే చెల్లదు కదా, రేపు ఫ్లైట్ లో పోతారు. ఇవి తగ్గించి అవి ఎక్కువ చేశారు. ప్రయోజనాలు చూస్తే మగవాళ్ళకు ఇబ్బంది కావద్దు కదా, ప్రయాణికులకు ఇబ్బంది కావద్దు కదా. అరే నీకు బలం ఉన్నారు. అదొకటి. ఇప్పుడు కరెంట్ బిల్లు ఫ్రీ అంటున్నారు. కరెంట్ బిల్లు కొంతమంది ఫ్రీగా ఇచ్చి ఎవరైతే లేదో వాళ్ళందరికీ డబుల్ కరెంట్ పెడుతున్నారు. కరెంట్ రేట్లు పెంచారు. 2,500 రూపాయలు మహిళలకు 2,500 మేము ₹1 ట్యాక్స్ పెంచినని చెప్తే అర్థం ఉందా? మీరు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అరే ఇస్తారండి, 1.5 year అయిందిగా, ఇంకా చాలా టైం ఉంది. మాకు చాలా టైం ఉంది. కేసీఆర్ గారు మొత్తం నిండా ముంచి మరి ఎందుకు అడగలేదు అన్నాడు. బోల్డన్ ఎగ్గొట్టిపోయింది. ఏం దించారు మీరు? 10 సంవత్సరాల పాటు ఉన్నాడు. 10 సంవత్సరాల కాలం పాటు మాకు ఇచ్చినప్పుడు మీరు ఇయ్యలేదంటే అర్థం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే బీఆర్ఎస్ నచ్చక
ఇక ఆప్షన్ లేక మిమ్మల్ని ఎంచుకోవడమే తప్ప మీరేదో ఉద్ధరిస్తారని మాకు ఫస్ట్ నుంచి కూడా డౌటే ఉండే అన్నట్టుగానే అలానే నీకు చేస్తున్నారు. ఓ విషయం ఇప్పుడు ఎలా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ రావాలంటే మీరు వాళ్ళు చేసిన తప్పిదాలు చేయకుండా ఉంటేనే మళ్ళీ అధికారంలో కొన్ని మేము రోజులు అందుకే సాగుతారు. చేస్తూనే ఉన్నాం. మళ్ళీ అవే మంచి తప్పిదాలు. నిర్ణయాలు తీసుకున్నప్పుడు గిట్నే అసలు అవుతుంది. ఇంకెట్లున్నా తెలుసా, కన్ను కన్నా మెల్లనయ్యం అన్నట్టుగా మీకన్నా కేసీఆర్ బెటర్ అన్న ఒపీనియన్ ప్రజల్లో ఒకటి వచ్చేసింది. గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ ఏదైనా వచ్చుంటే మూడోసారి ఉం. మహేంద్ర రాజపక్స శ్రీలంక అధ్యక్ష తరిమి దేశం నుంచి తరిమి కొట్టి సరే అది సేమ్ అదే- ఎందుకు తెలుసా, అదే ఇప్పుడు మీరు ఇది ఇంకా ఇదే ఏదైనా ఘోరంగా కేసీఆర్ తోటి చేస్తున్నారు. చేతగాపో. ఎందుకంటే చెప్తున్నాను, 1,10,000 కోట్లు 1,50,000 కోట్ల రూపాయలు ఓన్లీ కాంట్రాక్ట్ లో బాకీ పెట్టిపోయారు. ఒకరే కాదు, రిటైర్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇలా 8,000 కోట్ల రూపాయలు, మహిళలకు 4,000 కోట్ల రూపాయలు వాళ్ళకు రుణమాఫీ చేయలేదు. అదేగా యాదవ్లకు 11,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా పోయిండు, విద్యార్థులకు 6,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా పోయిండు, సివిల్ సప్లైలో 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి బాకీలని. ఇట్లా ఎప్పుడు పోతే నైట్ నిద్రపడరు. రేవంత్ రెడ్డి గారు ధైర్యం ఉన్నాడు కాబట్టి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని మొత్తం సెట్ చేస్తుంది తెలుసా. ఇప్పుడు నిజంగా కేసీఆర్ అయి ఉంటే, నిజం చెప్తున్నాను మీకు, మూడోసారి నిజంగానే అయి ఉంటే ఆగమైపోయింది కేసీఆర్. ఓడిపోయి కేసీఆర్ ఏదో చేసినట్టుగా మీరు చూస్తారు. ఇంకా మాకు ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఆర్థిక వ్యవస్థ అంతా ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది కాబట్టి అనుకున్నది ప్రతి చేసుకుంటూ మేము ముందుకు పోతాము. మరి ఏదైనా దావోస్ పోయినా కేసీఆర్ ఒక్కరోజు దావోస్ పోయినా, దుబాయ్ పోయినా, ఎప్పుడు ఫామ్ లో కూర్చుండే కదా. ఇప్పుడు ఫామ్ లో అప్పుడు బాగుండే, ఎప్పుడు కేసీఆర్ బాగుండే. కాకపోతే కేటీఆర్ వెళ్ళుంటాడు. ఏమిటి ఎవరు ఇది? కేటీఆర్ ఎన్నిసార్లు వెళ్ళలేదా? కేటీఆర్ వెళ్ళలేదా? పోలే, 2 సార్లు పోయినా ఆయన మొత్తం 10 సంవత్సరాలు ఎక్కడికి? దావోస్ కి. దావోస్ కి. వెళ్ళాడు కదా. 2 సార్లు కదా. మేము ఎన్నిసార్లు పోయినాం? మేము 2,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చినాం కదా. నువ్వు చూడు, 4 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవం చెప్తున్నాం, మేము ఇప్పుడిప్పుడే 1.5 year లో చాలా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా సర్పంచ్ సంబంధించి ఇచ్చుకుంటూ పోతాను, ఆరోగ్యశ్రీ పైసలు ఇచ్చుకుంటూ వస్తాను, విద్యార్థి రియంబర్స్మెంట్ కూడా ఈ సంవత్సరం క్లియర్ చేస్తాను, ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ పోతున్నాం. ఇంకొక 1 year అయితే మమ్మల్ని బట్టలేవనే కదా అలా బాధ అంతా. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మంచి పేరు వచ్చి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఆదరిస్తారో 10 సంవత్సరాల కాల పాటు కాంగ్రెస్ పార్టీ తిరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అడుగునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దయచేసి విద్యార్థి లోకాన్ని అంతా రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నా కానీ విద్యార్థి లోకం అంతా ఆలోచించాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ టీజీఐఎస్కి ఇచ్చిన ల్యాండ్ అది ప్రభుత్వాన్ని మాత్రం సెంట్రల్ యూనివర్సిటీ అంగుళం ఇంచు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునేది చాలా స్పష్టం. కాబట్టి దయచేసి ఎవరి ట్రాపులు దయచేసి పడి మీరు మీ యొక్క జీవితాన్ని వేస్ట్ చేసుకోదని చెప్పి భావిస్తుంది. ఎందుకంటే అనవసరంగా పోలీస్ కేసులు పెట్టుకుంటే రేపు ఉద్యోగాలు కూడా ఇబ్బంది అవుతాయి. వాళ్ళ మాటలు నమ్మి రాజకీయ నాయకులు అదేవిధంగా వాళ్ళ విద్యార్థి సంఘాలను మొత్తం ప్రొవైడ్ చేస్తా ఉన్నారు, అనవసరంగా గలాడ క్రియేట్ చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఏ విద్యార్థులకి అంత దారుణంగా కొట్టి వ్యాన్లోకి ఎక్కించడం కూడా కరెక్ట్ కాదు. ఆడవాళ్ళ మీద జుట్టులు లాక్కొని మరి వ్యాన్లోకి ఎక్కించారు, విద్యార్థులందరి మీద లాఠీ చార్జ్ చేశారు, వాళ్ళ మీద అయితే దారుణంగా అంటే దారుణంగా బిహేవ్ చేశారు. అది యాక్చువల్గా ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి కూడా విద్యార్థుల మీద కక్ష కట్టినట్టే పోలీసుల వ్యవహార తీరింది. విద్యార్థులు మా కక్ష ఉంటే మేము జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇస్తాం, 50,000 ఉద్యోగాలు ఎందుకు ఇస్తాం, స్కిల్ యూనివర్సిటీ ఎందుకు, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎందుకు, అన్ని యూనివర్సిటీ బీసీలను నేర్పిస్తాం, అకాడమిక్ స్టాండర్డ్ పెరగాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరు చదువుకున్నా కూడా ఖచ్చితంగా సర్టిఫికేట్ రాగానే ఉద్యోగాలు రావాలని ఇప్పుడు ఈ హెచ్సిఎల్ మీకు నిజంగా మీ కిక్ బాక్స్ ఏమి ఉండదా? వెనకాల సూట్ కేసులు ఏమి అందమంటారా? అమ్మా ఇక్కడ వెనకాల సమస్య లేదు, ఇక్కడ వెనకాల ముందులో ఒకటి లేదు. మాది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఏదనుకుంటే చేయడానికి సిద్ధంగాను, ఉద్యోగాలని కావాలని చెప్పి ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రజాప్రభుత్వం అనే అక్కడ ఉన్నటువంటి ఇనుప కంచెలు తీసేశారు, అవునా కదా? మరి ఇప్పుడు అదే ప్రజాప్రభుత్వం అన్నప్పుడు అక్కడ విద్యార్థులకి మాకు కంచె వేశారు, ప్రజల్ని రానియకుండా, మీడియాని రాకుండా అన్ని కంచెలు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కంచెలన్నీ ఓపెన్ చేసి పగలగొట్టిన వాళ్ళే మళ్ళీ కంచెలు వేసి రానియకుండా చేస్తే ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఎక్కడ అవుతుంది? ఇందిరా పార్క్ ధర్నా చేసుకునే అవకాశం ఇచ్చింది, ఏడబడతాలు వచ్చి ధర్నాలు చేస్తే ఊకుంటారా మీరు చెప్పండి? ఈ ట్రాఫిక్ మీద పోయి వచ్చే వెహికల్ మీరు ఆపిరు అనుకోండి, ప్రజాప్రభుత్వంగా ట్రాఫిక్ ఇట్లా ఇష్యూ జరుగుతుంది కాబట్టి అక్కడ అరే ఆ భూమి వాళ్ళది కాదు, వాళ్ళ యూనివర్సిటీ లోపలికి వచ్చి కంచేయిస్తే అనుకోవాలి కదా. కనీసం అలాగే ఉంచనీయచ్చు కదా ఆ భూముల్ని. ఎందుకు మీరు చెట్లు నరికేయాల్సిన అవసరం? 20 సంవత్సరాల కాలం పాటు కోట్ల కొట్లాడి ఏమిటి ఇండస్ట్రీస్ తీసుకొస్తే హైదరాబాద్ కు ఎంప్లాయ్మెంట్ కలుగుతుందని చెప్పేసి మేము భావిస్తే, అరే మీరు తెలంగాణ బిడ్డలం, తెలంగాణ వాదులుగా మాట్లాడుతున్నాం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని కూడా చెప్తున్నాము. తెలంగాణ వాళ్ళ ఎవరికి అది ఇష్టం లేదు. సరే అది మీ భూములే, సరే మీ భూములు కూడా ప్రభుత్వ భూములు అంటే మా భూములు అంటే మాకు హక్కు ఉంటుంది, దాన్ని ఏం చేయకండి, మాకు అభివృద్ధి ఏవద్దు, ఆ పక్షుల్ని ఆ చెట్లని అలాగే వదిలేయండి, కనీసం పర్యావరణ రక్షణ కోసం వదిలేయండి అని అంటున్నాం. 3.5 కోట్ల మంది మీరు ఒక్కరు దయచేసి అర్థం చేసి అట్లా ఉండదండి. అభివృద్ధి ఆరోగ్యమా? మీరు మీ ఇంట్లో మాత్రం చెట్లు పెట్టుకోరు, వేరేది మాత్రం ప్రభుత్వం అట్లా పెట్టారు. ఏమన్నా అర్థం ఉందా? కేసీఆర్ అడగాల పోయి మీరంతా కలిసి 3 లక్షల ఎకరాలు త్రిపులోంజీ తీసేసినప్పుడు అడగాలి,
అదే కాకుండా అది మంచి చేయలేదనే బంగారం లాంటి సెక్రటరీ తీసేసి కష్టపడి అడగాల్సి ఉంది మీరు అందుకే అంతగా. దించేసినాం కదా, తర్వాత ప్రగతి భవన్ కట్టుకున్నప్పుడు అడగాల్సి ఉంది అందుకే కదా కదా మీరంతా. దించేసినాం. అడిగాము, వినలేదు, దించేసాం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు వినలేదు మేము దిగుతారు, మీరు కూడా చిన్న దిగుతారు. దయచేసి మేము ప్రకృతిని కాపాడడం సరే, కోసం మీరు అనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీని కావచ్చు హైడ్రాని తీసుకొచ్చినాం. మీరు అనవసరంగా ఆనాడు రాడార్కి సంబంధించి వికారాబాద్ కూడా అట్లే గలాడ క్రియేట్ చేసాం. 3 లక్షల మొక్కలు పోతున్నాయి ఏదో చేసిరు అప్పుడు. అది భారతదేశ భద్రత సంబంధించిన వ్యవహారం. దామగుండంలో కూడా మీరేం చేసిరు? దామగుండ విషయంలో కూడా ఎంత గొడవ చేసాం. ఎవరు చేసిరు? అనుమతి ఇచ్చింది ఎవరు? పర్మిషన్ ఇచ్చింది ఎవరు? సెంట్రల్ సెంట్రల్ మాట కేసీఆర్ గారు ఇచ్చిపోయింది అప్పుడు. అదే సెంట్రల్ దేశ భద్రతకు సంబంధించిన స్టేట్ కలిసి దామగుండ అడుగును కూడా నాశనం చేశారు. అది కూడా దేశ భద్రత సంబంధించిన వ్యవహారంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదు. హైదరాబాద్ లో భారతదేశం అనేది తెలంగాణ భారతదేశం అంతర్భాగం. భారతదేశానికి ఏమైనా ముప్పు వస్తే తెలంగాణ కూడా ముప్పుగా భావించాల్సి ఉంది. కాబట్టి దేశ ప్రయాణాలు చూసా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే అగ్రిమెంట్ మేము ఫాలో అయినాం తప్ప ఇక్కడ ఏముంటదంటే ఎప్పుడు ప్రజా ప్రయోజనాలు దృష్టి తప్ప ఇక్కడ స్వార్థం సులాభం వ్యక్తిగత ప్రయాణం ఏది ఉండదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ కు ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని చెప్పేసి మేము కోరుతాం. మేమైతే ఫుల్ స్టాప్ పెట్టలేదు. దీని ఉద్యమానికి నా వంతు సాయంగా మీడియాగా, అలాగే జర్నలిస్ట్ గా, అలాగే ఒక స్టూడెంట్ గా ఖచ్చితంగా కాగితాలు లేకుండా మాట్లాడతాను. భూములు కాదు ప్రభుత్వ భూములు. ప్రభుత్వ భూములు అన్నప్పుడు ప్రభుత్వానికి వదిలేయాలి. వాళ్ళు చూసుకుంటారు. మీకేదో మీకు కాగితాలు లేకుండా నేను చూసుకుంటా అంటే ప్రభుత్వ భూములు మాకు వద్దు, మాకు అభివృద్ధి కంపెనీలు అన్ని కూడా పెడతాం. కంపెనీలో ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. నీకు ఉద్యోగం అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ కూడా భూముల మీద హక్కు ఉంటుంది. ఇప్పుడు మీ ప్రభుత్వం అంటే మాదే కదా, మేము ట్యాక్స్ కడుతున్నాం కదా. నేను ఈ రోడ్డు మీద పోతా, ఈ రోడ్డు మీద ట్రాఫిక్ తిరుగుతూ నా ఇష్టం ఊపుకుంటారా? ప్రజా ప్రయోజనాల కోసం అందరం త్యాగం చేయాల్సిందే. గుర్తుపెట్టుకోండి. తెలంగాణ వాదులందరూ ఎవరు వచ్చినట్టుగా ఏదో నలుగురు అయిపోయిందా? మీరు గాంధీ భవన్ లో కూర్చొని మీ మంత్రివర్గంలో కూర్చొని ముచ్చటిస్తే కాదు, మేము ప్రజల్లో తిరిగే వాళ్ళము. ప్రజలు అందరి దగ్గర మేము ప్రజల తరఫున ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు డిసైడ్ చేసిన విధానము అధికారులు మొత్తం అక్కడ ఉద్యోగాలు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ప్రకృతికి నష్టమే పని ఎక్కడ మేము చేస్తలేము. కాబట్టి దయచేసి తీసుకొచ్చి మీకు చెప్తున్నాము, ప్రజల్లో తిరిగే వాళ్ళము, ప్రజల యొక్క మనోభావం తెలుసుకున్న వాళ్ళము, ప్రజల యొక్క ఉద్దేశాలని వాళ్ళ వాంఛను తెలుసుకొని మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఎవ్వరికి కూడా ఇది ఇష్టం లేదు. రేపు హైడ్రా విషయంలో ప్రకృతి కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. మీలాంటి ఛానల్ అంతా కూడా సపోర్ట్ చేయాలి. దాన్ని కూడా వ్యతిరేకిస్తే మాత్రం ఎవరేం చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు దాన్ని కూడా ఛానల్ గురించి మాట్లాడలే, ప్రజల తరపునే మాట్లాడుతున్నా. సరే, మీరు మొండికి మేము ఇలానే చేస్తాం, మా ఇష్టం అనుకుంటే మీ కర్మ. మీరు చేస్తే చేసుకోండి. కేసీఆర్ ని దించేసినాం, మిమ్మల్ని కూడా దించేస్తాం. ప్రజల యొక్క మాట చెప్తాం. ఇది నా ఒక్క మాట కాదు, ప్రజలతో కలిసి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ విషయం మీకు తెలియజేస్తున్నాం. మీ తరపున మీరు గాంధీ భవన్ లో లేకపోతే మీ మంత్రివర్గంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వెళ్ళి చెప్పండి, ఇది నెగిటివిటీ అయితే ఎక్కువ ఉందని చెప్పండి. ఇంకా మీ కర్మ, మేము ఏం చేయలేం. థ్యాంక్ యూ. నమస్కారం.